వెల్కమ్ టు జేఎస్ఆర్ జూమ్ ఇన్. ఈరోజు వీడియోలో నేను శ్రీకాంత్ కలిసి తిరుమలలో ఉన్న అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ చుట్టేద్దామని ఫిక్స్ అయ్యాము. అండ్ ఈరోజు వీడియోస్తో పాటు నేను ఒక 3 months బ్యాక్ వెళ్ళిన ఫుటేజ్ అయితే నా దగ్గర ఉంది. రెండింటిని కలిపి మీకు ఒక మంచి వీడియో ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ప్రజెంట్ మేము శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం అన్నప్రసాద కేంద్రంకి అయితే వెళ్తున్నాం అనమాట. ప్రజెంట్ అన్నప్రసాద కేంద్రంకి వెళ్తున్నాము. అండ్ మీరు బయట నుంచి వచ్చేవాళ్ళు, ఓన్ వెహికల్ లేని వాళ్ళు దర్శనం అయిన తర్వాత డైరెక్ట్గా బయటకు వచ్చారంటే అన్నప్రసాద కేంద్రం దగ్గరికి రావచ్చు. అండ్ ఇన్ కేస్ వేరే ఏరియాలో తిరుమలలో వేరే ప్లేస్లో ఉన్నారు, లేదా మీ రూమ్ దగ్గర ఉన్నారు, అక్కడి నుంచి ఇక్కడికి రావాలనుకుంటే బయటకి వచ్చి ఫ్రీ బస్ తీసుకొని ఫ్రీ బస్ ఎక్కి అక్కడ అన్నప్రసాద కేంద్రం బస్ స్టాప్ దగ్గర వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అక్కడ దిగేశారంటే నేరుగా ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపించేది మీకు బస్ స్టాప్ అనమాట. అక్కడి నుంచి నేరుగా ఎదురుగా నడుస్తున్నాను, స్ట్రైట్గా వెళ్ళాలి. అండ్ లెఫ్ట్ సైడ్ ఇదే కదా ఇది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకు కనిపించే బిల్డింగే అన్నప్రసాద కేంద్రం అనమాట. సో ప్రజెంట్ మాడవీధిలోకి ఎంటర్ అవుతున్నాము. సో చెప్పులన్నీ తీసేయాలన్నమాట. చెప్పులు వేసుకొని ఎవరు ఎంటర్ అవ్వకూడదు. నా బైక్ దగ్గరే పెట్టేశాను. టెంపుల్, మెయిన్ టెంపుల్. సో అక్కడి నుంచి మాడవీధిలోకి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ వరాహస్వామి టెంపుల్ ఉంటుంది. సో ప్రజెంట్ దర్శనం ఏం అలో చేయట్లేదు, అంటే క్లోజ్ చేశారు. ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. సో గైస్ మాడవీధిలోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్కి తిరగంగానే మనకి అన్నప్రసాద్ కేంద్రం ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ బోర్డు బాబాయ్ బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ 8 to 10, లంచ్ 10 to 4, డిన్నర్ 5 to 10:30. సో నైట్ 10:30 వరకు వచ్చి. సో గైస్ అంతా అన్నప్రసాద కేంద్రంలో భోజనం చేసుకొని అంతా బయటకు వచ్చాము. సో మనం బైక్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాం. ఆల్రెడీ 50 బెడ్డెడ్ కింద ఉంటుంది. అది ఒకసారి అమృత్లో కనుక్కోవాలి. అక్కడికి వెళ్ళి భోజనం చేసుకుని ఇలా వెళ్ళి మాడవీధిలో దిగి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకున్నాక అన్నప్రసాదం తీసుకొని మళ్ళీ ఈ రూట్లో వచ్చాము అనమాట. ఈ రూట్లో ఇలా వచ్చాము. వెళ్ళేటప్పుడేమో ఇలా వెళ్ళాము. ఇప్పుడు బస్సులో వచ్చారంటే ఇక్కడ ఈ బస్ స్టాప్ దగ్గర ఆపుతారు, అన్నప్రసాదం రెస్ట్ హౌస్ బస్ స్టాప్ దగ్గర. అండ్ ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. భోజనం చేసిన వెంటనే మిమ్మల్ని సైట్ సీయింగ్ ప్లేసెస్కి తీసుకెళ్ళేదానికి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో వాటిని మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీ బస్సులు మీకు ఎలా ఉంటాయని డౌట్ ఉండొచ్చు. సో తిరుమలలో ఫ్రీ బస్ సర్వీస్ అనేది ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ముందర ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చి ఫ్రీ బస్ సర్వీస్ అనమాట. శ్రీవారి ధర్మరథం ఈ విధంగా ఉంటుంది ఆరెంజ్ కలర్లో. సో మీరు తిరుమలలో ఏ ప్లేస్ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ బస్ సర్వీస్ యూటిలైజ్ చేసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అండ్ మేము ఇంకా స్టార్ట్ అయిపోతాం. చేసుకున్న తర్వాత నేను శ్రీకాంత్ మళ్ళీ శిలాతోరణంకి అయితే చేరుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ మనకి న్యాచురల్గా రాయితోనే ఒక తోరణం అయితే ఫామ్ అయి ఉంటుంది. ఇది దీని ప్రత్యేకత. ఇది గేట్వేగా కూడా చెప్తూ ఉంటారు అనమాట. దేవతలు దీని ద్వారా వచ్చి వెళ్ళుంటారని చెప్పి కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ లోకల్స్. అండ్ దీనికి కొద్దిగా హిస్టరీ ఉంది. కంప్లీట్ ఆ ఫోటో అంతా నేను మీకు స్టార్టింగ్లోనే డిస్ప్లే చేశాను. సో కంప్లీట్గా పాస్ చేసి చదువుకోవచ్చు. అండ్ మనం ఇక్కడి నుంచే మనకి చక్రతీర్థం అని ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది. అక్కడికైతే ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. జస్ట్ ఒక 10 to 10 minutes వాక్ అంతే. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా షాప్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు డెవోటీస్ తక్కువ ఉన్నారు కాబట్టి తక్కువ రష్ అయితే చూస్తున్నారు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక 3 months బ్యాక్ వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు ఫెన్సింగ్కి అవతల కూడా ఒక ఫెన్సింగ్ అయితే వేశారు కదా ఎక్కువ సేఫ్టీ కోసం. సో ఇదైతే ఇంతకుముందు లేదనమాట, ఇప్పుడే వేశారు అది. అండ్ జనాలు అయితే చాలా తక్కువ మందే ఉన్నారు. అండ్ రీసెంట్గా వర్షాలు కూడా పడడం వల్ల కొద్దిగా వాటర్ బాగానే కనిపిస్తుంది. అండ్ మనకి కనిపిస్తున్న ఆ చిన్న బ్రిడ్జ్ దాటుకున్న తర్వాత ఒక 5 minutes నడిచామంటే మనకి లెఫ్ట్ సైడ్ ఈ విధంగా కంప్లీట్ రాళ్ళతో అంతా కనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ కొద్దిగా ముందరికి వెళ్ళామంటే మనకి చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చాలామంది రకరకాల పోజులు పెట్టి ఫోటోలు కూడా తీసుకుంటున్నారు.
అండ్ ఇక్కడ అన్ని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి శిలాతోరణంకి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా టీటీడీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ఫారెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఐ మీన్ పార్క్. టీటీడీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న పార్క్ ఉంటుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అండ్ ఇక్కడ ఈ పార్క్లో మనకి కంప్లీట్గా రాళ్ళతోనే చాలా చాలా మస్తు డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని అయితే చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ దశావతార విగ్రహాలు, చాలా దేవుళ్ళ విగ్రహాలు, గరుత్మంతు విగ్రహాలు చాలా అయితే ఉన్నాయి. అన్నీ చూపిస్తాను, ఎంజాయ్. అవతార విగ్రహాలు ఉంటాయని చెప్పాను కదా, అవి ఇవే అండి. కంప్లీట్గా మనకి శ్రీ కల్కి భగవాన్ అవతారం కూడా మనకి ఇక్కడైతే పెట్టారనమాట. టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా అయితే డిజైన్ చేశారు ఈ థీమ్ని. అండ్ మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మేము ప్రజెంట్ శిలాతోరణం నుంచి అలా కొద్దిగా పైకి వెళ్ళామంటే మనకి శ్రీవారి పాదాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. అండ్ శేషాద్రి కొండల్లో ఇదే చివరి కొండ. అండ్ ఇక్కడికి ఇప్పుడు ప్రజెంట్ టీటీడీ వాళ్ళు బస్ ఫెసిలిటీ అయితే కూడా వేశారు. అండ్ ఎవ్రీ 15-30 నిమిషాలకి మనకి ఒక బస్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో 55 రూపీస్ బస్ ఫేర్ అనమాట, వెళ్ళొచ్చు. దీనివల్ల అందరికీ ఏంటంటే చాలా కన్వీనియంట్గా కూడా తయారైపోయింది. సో తిరుమలలో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని విజిట్ చేయాలనుకునే వాళ్ళకి తక్కువ ఫేర్తో అన్నికైతే కవర్ చేసే విధంగా అందించారు మన టీటీడీ వాళ్ళు. సో మనకు అందించారు టీటీడీ వాళ్ళు. సో థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇదంతా ఏదో చెట్లు, ఏం చెట్లు? సరుగుడు చెట్లు అంటే అంతా ఎవరో నాటినట్టు నీట్గా ఎంత ఆర్గనైజ్డ్గా పెరిగాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. బాబాయ్. సో గైస్, మనకి శ్రీవారి పాదాలకు వెళ్ళే దారిలో రైట్ సైడ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సరుగుడు చెట్లు సైడ్ కొమ్మలు లేకుండా అన్నీ నిటారుగా పై వరకు ఉంటాయి, ఆకాశం వరకు ఉన్నట్టు అనిపిస్తుంది కింద నుంచి చూస్తుంటే. సో ఇక్కడ వచ్చి ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలంటే మంచి స్పాట్ అనమాట ఇది. చూడండి అసలు ఎంత లైన్గా పెరిగాయి చూడండి, ఆసం అసలు. సో ఎన్ని ఇయర్స్ పట్టిందో ఇదంతా ఇంత బాగా ఫామ్ అవడానికి. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే శ్రీవారి పాదాలు పాయింట్ అనేది శేషాద్రి హిల్స్లో, శేషాద్రి కదా బాబాయ్, శేషాద్రి కొండల్లో టాప్ పాయింట్ అనమాట. సో తిరుమల కొండలు టాప్ పాయింట్ అది అనమాట. సో అక్కడి నుంచి 7 కొండల్లో టాప్ ఆఫ్ ది హిల్కి మనం ప్రజెంట్లో ఉన్నాము. అండ్ మీతో షేర్ చేస్తున్నాను. ఎంత శ్రీవారి మొట్టమొదటిసారి ఈ కొండలపైనే అడుగుపెట్టారు. సో అక్కడ శ్రీవారి పాదాలుగా ఒక పాదాలని ప్రతిష్ఠించి నీట్గా పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ కూడా. సో రియల్గా ఆ పాదాలు పైన ఆ కవర్ అంతా ఓపెన్ చేసి దాన్ని రీసెంట్గా ఒకసారి పూజ అయితే చేశారనమాట. సో ఆ వీడియో క్లిప్పింగ్ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో ముందు నుంచి సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే వాళ్ళు చాలా లక్కీ అనమాట, ఎప్పటికప్పుడు అలాంటివన్నీ చూస్తుంటారు. సో మీరు కూడా ఇప్పుడు ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మర్చిపోకండి. నాకు కొబ్బరికాయ తీసుకున్నా అన్న శ్రీవారి పాదాల్లో వెంకటేశ్వర స్వామికి, నారాయణగిరి కొండపైన కొబ్బరికాయ కొట్టినాను. శ్రీవారి పాదాలు ఏం గురు పరదాపాల ఎడిడా ముగ్గురు. అవును బ్రో. అరే హలో, నువ్వు కలిసిన నేను కూడా అదే పార్ట్ ఉండే దాన్ని చాట్ గ్రూప్ పార్ట్. అవునా? ముంబై నుంచి వస్తున్నా, ఎన్ని మాటల క్వశ్చన్ అడిగితే నువ్వే నాకు క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చిన యూట్యూబ్ మీద. అవునా? మంచి అనిపించింది కలిసి. హాయ్ బ్రో, మా బాబాయ్. ఓకే, ముంబై నుంచి వస్తున్నారా? ముంబై నుంచి వస్తున్నా అన్న, నేను వస్తున్నానని. అవునా? గురించి ఇవన్నీ తిరిగినా ఇక అందరి గ్రూప్లో కూడా వేసిన. దర్శనం అయితే చాలా మంచిగా అయింది. ఓకే బ్రో. ఎంత టైం పట్టింది? 2 hours. 2 hours. 2 hours వెళ్ళొచ్చినాం. ఇంకా దర్శనానికి వర్చువల్ పార్టిసిపేషన్ ఇట్లా చెప్పిన నేను చేసుకున్నా, ఎందుకంటే 300 బుకింగ్స్ దొరుకుతాను లేదు నాకు. అవును బ్రో. అది రీషెడ్యూలింగ్ ఆప్షన్ అస్సలు లేకుండా ఉండే నాకు. మేము అదే డేట్ కట్ చేసాను. నేను బొంబాయి నుంచి వస్తాను, రేపు బొంబాయికి వెళ్ళి. అవునా? గోల్డెన్ టెంపుల్ వెళ్ళే ఉండే. నేను క్వశ్చన్ ఇస్తున్నాడు, రామ్ అని ఉన్నాడు ఒక పుల్ల, ఆయన చెప్తున్నాడు అక్కడ మూసేసారు ఎందుకంటే ఫ్రైడే సాటర్డే అంతా కంటైన్మెంట్ జోన్ అని. ఓకే ఓకే. అందు నుంచి అటు వెళ్ళిపోలేదు. ఏ మొత్తం మీ పేరు బ్రో? యతీష్. యతీష్. ఓకే, చూస్తాను. నాకు నెట్వర్క్ లేదు ఇప్పుడు ప్రెసెంట్. అందుకు నువ్వు తీసుకుని వస్తా, నీకు ఇక్కడ చూసినట్టు అనిపిస్తుంది. అందుకని ఇప్పుడు నాకు మైండ్లో క్లిక్ అయింది, అరే నువ్వే చేశారు నేను చెప్పలేదు. సరే బ్రో. ఓకే, బాయ్ బ్రో. బాయ్.
చెప్పండి. శ్రీవారి పాదాలు దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ తిరుమలకి వచ్చి మళ్ళీ తిరుమల నుంచి జాపాలి తీర్థానికి అయితే స్టార్ట్ అయిపోయాం. నేను జాపాలి తీర్థానికి చాలామందికి చాలా ఫేవరెట్ అనమాట. తిరుపతిలో ఉండే వాళ్ళకి కూడా జాపాలి తీర్థం. మేము జాపాలి అని వాళ్ళు అక్కడ బోర్డులో నేమ్ ఉన్నా కూడా మేమందరూ జపాలి తీర్థం అని అయితే పిలుస్తూ ఉంటాం దాన్ని. సో హనుమాన్ టెంపుల్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక 500 మీటర్స్ నడవాల్సి ఉంటుంది అనమాట. మనం మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఫస్ట్ కొద్దిగా హైట్ ఉంటాయి, అవన్నీ ఎక్కాలి, మళ్ళీ డౌన్ ఉంటుంది, కొద్దిగా దిగాలి. అండ్ జాపాలి తీర్థానికి వెళ్ళే దారిలో మనకి లెఫ్ట్ సైడ్ గోగర్భం డ్యామ్ అయితే ఉంటుంది అనమాట. సో ఫొటోస్ కూడా మీకు యాడ్ చేస్తాను. అండ్ ఇంతకుముందు ఇక్కడ చాలామంది వెహికల్స్ ఆపేసి ఫొటోస్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అదేం అలో చేయట్లేదు. ఎప్పుడు సైరన్ వేసుకొని సెక్యూరిటీ పీపుల్ తిరుగుతూ ఉన్నారనమాట. అందరినీ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. మనకి వెళ్ళే దారిలో ఈ విధంగా ఎదురు చెట్లతో ఒక ఆర్చ్ లాగా ఫామ్ అయి ఉంటుంది. చాలా చాలా సీనిక్ వ్యూ చూడడానికి అయితే చాలా ముచ్చటగా ఉంటుంది. అండ్ ఎక్కువ వెహికల్స్ ఉంటే బాగానే ఉంటుంది, కానీ మనం ఒక్కరే ఈ దారిలో వెళ్ళాలంటే కొద్దిగా భయమే ఉంటుంది, అంటే అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి. అండ్ జాపాలి తీర్థానికి అయితే చేరుకునేసాం. జాపాలి శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం. అండ్ ఇక్కడి నుంచి జస్ట్ 500 మీటర్సే ఉంటుంది, కానీ నడిచేటప్పుడు మాత్రం కొద్దిగా హెవీగానే అనిపిస్తుంది, అంటే ఎక్కువ దూరం నడిచినట్టు అనిపిస్తుంది. అది 500 మీటర్స్ కూడా. అండ్ ఇంకా మనం టైం ర్యాప్ అయితే స్టార్ట్ చేసేద్దాం. దగ్గర ధర వెళ్తాను వచ్చాడు ఎవడన్నా, నాకు తెలిసిన అతి దగ్గర దారి ఇదే. సరేనా, డైరెక్ట్ ఎంట్రీ. పుణ్యతీర్థంలో ఒకటి జరుగుతుంది. ఈ తీర్థంలో స్నానం ఆచరించిన సకల పాపలను నశించి సకల కోరికలు మరియు సుఖశాంతి ప్రాప్తించు. కావున ఈ తీర్థం ఈ నామం ఏర్పడినది శ్రీ వెంకటాచల పురాణంలో పేర్కొనబడింది. పాప వినాశనము ఆశ్వయుజ మాసమందు శుక్లపక్ష సప్తమైన ఉత్తరాషాఢ నక్షత్ర యుక్త ఆదివారం కానీ లేక ఉత్తరాభ్రాద నక్షత్రంలో కూడిన ద్వాదశ దినమును కానీ తీర్థ విశేష దినమునుగా పాప వినాశనం గురించి స్కంద పురాణంలో చెప్పబడింది. ఇచ్చట శ్రీ గంగా భవాని మరియు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహములు నెలకొల్పి తిరుమల తిరుపతి దేవస్థానం వారి పురోహిత సంఘం సభ్యులచే పూజలు జరుగుతుంది. అందుకే ఈ వాటర్లో స్నానం చేసి పాపలకు ఇక్కడ ఈ విధంగా నీళ్ళల్లో ఉండి పడతాయి నీళ్ళు. ఓకే, చుక్కలు పడుతుంది. ఇక్కడ నుంచి మామూలుగా వాటర్ పడే విధంగా స్ట్రక్చర్ అనమాట ఇది. కానీ ప్రజెంట్ కరోనా వల్ల ఇక్కడ ఆపేశారు. అక్కడ మధ్యలో ఒక దాంట్లో నుంచి ఒక్కొక్క డ్రాప్గా కారుతుంటే దానికోసం కింద భక్తులు ఆ విధంగా ఉన్నారనమాట. యాక్చువల్గా మేము కూడా ఇక్కడ అలో ఉంటుందేమో అనుకొని వచ్చాము. సో కానీ ఒక బ్యాడ్ లక్, మాకు బ్యాడ్ లక్. ఈ పాప వినాశనం తీర్థం పైన కట్టిన డ్యామ్ ఇది. సో ఇక్కడ నుండి వాటర్ని తిరుమలకి పంప్ చేస్తారు. తిరుమలలో వాటర్ డ్రింకింగ్ కానీ అవసరాలకి, మొత్తం తిరుమల అవసరాలకి ఇక్కడ నుండి వాటర్ పంప్ చేస్తారు. ఇది పూర్తిగా డ్యామ్. గేట్లు ఇప్పుడు ఏదైనా ఎత్తుతారా బాబు మామూలుగా సంవత్సరానికి ఒకసారి అయినా? వర్షాకాలం ఫుల్ అయితే ఎత్తుతారు. ఓకే, ఫుల్ అయినప్పుడు ఎత్తుతారు. ఇక్కడ నుండి ఇలా వెళ్ళిపోతాయి, కిందికి వెళ్ళిపోతాయి. ఇంకా ఇక్కడ నుండి ఇలా వెళ్తూ వెళ్తూ తలకొన కూడా వెళ్తాయి. మనం దీని బ్యాక్ సైడ్ తలకొన ఉండేది. ఓకే ఓకే. ఇలా వెళ్తే ఈ డ్యామ్ మీద నుండి అలా ఒక 13 కిలోమీటర్స్ వెళ్తే తుమ్మూర తీర్థం వస్తుంది. ఓకే, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అలా చేస్తారు అందులోకి. ప్రజెంట్ మనం ఆకాశగంగ తీర్థం దగ్గరికి వచ్చాము. ఆకాశగంగ తీర్థం తిరుమల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుమలకి వెళ్ళాలంటే మనం ఇలా వెళ్ళాలన్నమాట. పాప వినాశ తీర్థం, కుమారధార తీర్థం, రామకృష్ణ తీర్థం, తుమ్మూరు తీర్థం. సో ఇవన్నీ తీర్థాలన్నిటికీ ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే మనం ఆకాశగంగ తీర్థం దగ్గరికి వచ్చాము. ఎంట్రన్స్ ఆర్చ్ ఈ విధంగా ఉంది.
డబ్బులు తీర్చుకుంటారు. కానీ ఆచార్యులు బాధపడి తిరిగి పాప వినాశనం పోవటం సిద్ధమవుతుంది చూసి ఆ బాలుడు, తాత ఎందుకు కష్టపడతావు, ఇక్కడనే నీకు తీర్థం ఇప్పించుకుని అని చెప్పి అంజనాద్రి కొండ చూసి బాణంతో కొట్టగా ఆకాశగంధమును ఛేదించుకొని ప్రవహింపసాగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆచార్య తిరుమల నందికి కిందికి ప్రత్యక్షమై ఇక మీదట ఈ ఆకాశగంగ తీర్థమునే నా పూజకు పురస్కారాలకు ఉపయోగించబడినని చెప్పి అంతర్ధానమైంది. ఆ రోజు నుండి ఆచార్య తిరుమల నంది స్వామి వారి ఆదరణకు అభిషేకానికి ఆకాశగంగ తీర్థం తెచ్చి ఆనందించింది. ఇప్పటికీ ఆచార్య తిరుమల నంది వంశీయులు ఈ తీర్థ కైంకర్యం ప్రతిదినం చేయించున్నారు. ప్రతిరోజు నైట్ 2 o'clock వస్తారంట. సెక్యూరిటీ విత్ సెక్యూరిటీ నడుచుకొనే బై వాక్. అడవిలో నుంచి వెళ్తారు. సో వాటర్ సౌండ్ వినిపించేది అయితే స్టార్ట్ అయిపోయింది. టికెట్లు ఏవో పెట్టుకున్నాడు. నాటాలో ఇంతవరకేనా? ఇంటి అక్కడ కిందికి వెళ్ళాలి. ఓకే. సో యాక్చువల్గా కరోనా అంతా లేకుండానంటే ఇక్కడ గేట్ ఇలా ఉంది కదా, సో గేట్ ఇక్కడ నుంచి అలో ఉండేదన్నమాట కిందకి తీర్థం దగ్గరికి. అక్కడ ఆ ఏరియాలో మీకు వాటర్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళి అక్కడ వరకు అలో చేసేవాళ్ళు. కానీ ప్రజెంట్ ఈ కోవిడ్ వల్ల అలో చేయట్లేదు. కానీ ఇటుపక్క ఒక చోట వాటర్ అయితే వస్తున్నాయి. సో అక్కడికి వెళ్దాం మనం. ఆకాశగంగం తీర్థం దగ్గర మనకి శ్రీ అంజనాదేవి అండ్ బాలాంజనేయ స్వామివారి టెంపుల్ ఉంది. ప్రతిరోజు శ్రీ తిరుమల శ్రీ స్వామివారి అభిషేకానికి కంకర్యాలకి అన్నిటికీ కూడా ఆకాశగంగ తీర్థం నుంచి నీళ్ళు తీసుకెళ్తారనమాట. సో ఆ వాటర్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో వాటర్ బాటిల్ అన్నీ తెచ్చుకొని ఇక్కడ పట్టుకెళ్తారు మామూలుగా తాగేదానికి కూడా. కొండల్లో నుంచి వస్తుందన్నమాట. ఈ ఆకాశగంగ తీర్థం చరిత్ర కూడా చాలా బాగుంటుంది. తెలిసిన వాళ్ళకి ఈ తీర్థం యొక్క వాల్యూ తెలుస్తుంది. ఫైనల్గా శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయానికి అయితే చేరుకున్నాం అనమాట. అండ్ ఇక్కడే మనకి శ్రీ హతీరామ్జీ బాబా గారి జీవ సమాధి అయితే ఉంటుంది. అండ్ ఈవినింగ్ అయిపోవడంతో క్లోజింగ్ టైం అయిపోతూ ఉంది. సో ఇక్కడ వీడియో కూడా ఎక్కువ అలో చేయలేదు కాబట్టి తక్కువ ఫుటేజ్ అయితే మీకు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఇప్పటివరకు చూస్తుంటే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.